ఈ రోజు ఉదయం చిత్రగుప్త అనేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ మీద 20 మంది దాడి చేశారు. ఆఫీస్ మీద పడి ఫర్నిచర్ ని ఎక్విప్మెంట్ ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి వీడియో ఈ రోజు సోషల్ మీడియాలో గాని యూట్యూబ్ ఛానల్లో గాని పలు మీడియా సంస్థలు అప్లోడ్ చేసిన వీడియోస్ చూస్తే మనకు అర్థమవుతుంది. భావజాలం ఏదైనప్పటికీ వాళ్ళు జర్నలిస్టులుగా ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి పనికి మనం గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు చేసినటువంటి వార్తల్లో కానీ వీడియోల్లో కానీ ఏదైనా అభ్యంతరం ఉంటే మళ్ళీ మనం కౌంటర్ చేయొచ్చు. అంతేగాని భౌతిక దాడులకు పాల్పడటం, సైబర్ నేరాలకు సైబర్ పరంగా ఆ కోణంలో కూడా మనం దాడులకు తెగబడటం అనేది అత్యంత దారుణమైనటువంటి ప్రతిఘటించాల్సినటువంటి క్వశ్చన్ చేయాల్సినటువంటి అంశం. రాజ్యాంగబద్ధమైనటువంటి దేశంలో ఉన్నాం మనం. రాజ్యాంగం అనేది ఒకటి పనిచేస్తూ ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ స్వరాన్ని వినిపించుకునేటటువంటి హక్కుతో ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి దేశంలో, ప్రజాస్వామికమైనటువంటి దేశంలో ముఖ్యంగా దాడులు జరగటం అనేది ఏమాత్రం కూడా సహించాల్సిన అంశం కాదు. పోలీసులు వెంటనే చిత్రగుప్త ఛానల్ మీద దాడి చేసినటువంటి వాళ్ళందరినీ శిక్షించాలని చెప్పేసి, వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఐ స్టాండ్ విత్ చిత్రగుప్త ఛానల్.